స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. నమస్కారం. గోకులనందన గోవింద శ్రీకృష్ణ లీలలు, జరాసంధుని వధ. గౌరవనీయులైన పురజనులు, మిత్రులు, బంధువులు, బ్రాహ్మణులు, ఋషులు, క్షత్రియులు, వైశ్యులు తన సోదరులతో కొలువు తీరిన సభలో ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునితో ఈ విధంగా పలుకసాగాడు. కృష్ణ, రాజసూయ యజ్ఞాన్ని చక్రవర్తి అయినవాడు నిర్వహించవలసి ఉంటుంది. అది యజ్ఞాలకే రాజుగా పరిగణించబడింది. ఆ యజ్ఞ నిర్వహణ ద్వారా నేను ఈ భౌతిక జగత్తులో నీ ప్రతినిధులైనట్టి దేవతలను సంతుష్టులను చేయగోరుతున్నాను. ఈ మహాకార్యంలో నాకు తోడ్పడి అది జయప్రదమయ్యేటట్లు చూస్తావని ఆశిస్తున్నాను. దానికి బ్రహ్మరుద్రాది దేవతలందరినీ ఆహ్వానించి నీవే దేవాది దేవుడవని, మిగిలిన వారంతా నీ దాసులని ఆ దేవతల మహాసభలో నేను ప్రామాణీకరించగోరుతాను. నీవు స్వర్గలోకంలో ఉండే కల్పవృక్షం వంటి వాడవు. అది కోరినదేదైనా వసగుతుంది. మహోన్నత పూర్ణత్వాన్ని సాధించడానికి ఎవరికైనా స్వేచ్ఛ ఉన్నది. కానీ మనిషి ఆ రకంగా కోరకపోతే నీవు అల్పమైన వరదానం ఇవ్వడము నీ కటాక్షలేమి వలన కాదు కదా అన్నాడు. ధర్మరాజు పలుకులు విన్న తరువాత శ్రీకృష్ణుడు అతనితో సమాధానంగా పలుకసాగాడు. ధర్మరాజా, శత్రుదమన, ధర్మస్వరూప, రాజసూయ యజ్ఞాన్ని నిర్వహించాలనే నీ నిర్ణయాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఆ మహాయజ్ఞాన్ని నిర్వహించిన తర్వాత నీ పేరు మానవ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాజా, నాతో పాటు ఋషులు, నీ పితృదేవతలు, దేవతలు, నీ బంధుమిత్రులు నీవు ఈ యజ్ఞమును చేయాలనే కోరుకుంటున్నారు. ఇది ప్రతి జీవుని సంతృప్తిపరుస్తుందని నేను భావిస్తున్నాను. కానీ నేను అభ్యర్థించేదేమిటంటే, మొట్టమొదలు నీవు ప్రపంచ రాజులందరినీ జయించి యజ్ఞ నిర్వహణకు అవసరమైన సంభారములన్నింటినీ ప్రోగు చేయవలసింది. నిజానికి నీ సోదరులందరూ మహావీరులు. నీవు పరమ పుణ్యాత్ముడవు, ఆత్మనిగ్రహుడవైన రాజువు. అందుకే ధర్మరాజుగా ప్రసిద్ధుడవు. నా భక్తియుత సేవలో మీరింత యోగ్యులయ్యారంటే నేను అప్రయత్నంగానే మీచే జితుడనయ్యాను. శ్రీకృష్ణ భగవానుడు ఇంకనూ పలుకుతూ, ఈ త్రిభువనాలలో ఎవడునూ చివరకు ఏ దేవతయును ఐశ్వర్యము, బలము, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అనే విభూతులలో దేనియందైనా నా భక్తులను అధిగమించలేడు. కనుక నీవు ప్రపంచ రాజులను జయింపగోరితే వారు జయించే అవకాశమే లేదు అని అన్నాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు ప్రోత్సహించగా ధర్మరాజు ముఖము దివ్యమైన ఆనందంతో దేదీప్యమానమైంది. వెంటనే అతడు నలుదిక్కుల రాజులను జయించడానికి తన సోదరులను ఆదేశించాడు. దుర్మార్గులను శిక్షించి భక్తులను రక్షించడము అనే తన కార్యనిర్వహణకు శ్రీకృష్ణుడు పాండవులకు శక్తి ప్రదానము చేశాడు. శ్రీకృష్ణునిచే ఆశ్వాసాన్ని పొందినవాడై ధర్మరాజు శృంజయులతో కూడి సహదేవుని దక్షిణాది దేశాలను జయించడానికి ఆదేశించాడు. అదేవిధంగా అతడు మత్స్యదేశ వీరులతో కూడి నకులుని పడమటి దిక్కున గల రాజులను జయించడానికి ఆదేశించాడు. కేకయ సైనికులతో కూడి అర్జునుని ఉత్తర దిక్కు రాజులను జయించడానికి ఆదేశించాడు. మద్రదేశ సైనికులతో కూడి భీమసేనుని తూర్పు దిక్కు రాజులను జయించడానికి ఆదేశించాడు. రాజసూయ యజ్ఞాన్ని నిర్వహింపగోరే ధర్మరాజు ఉద్దేశాన్ని ఆ సోదరులు ఆయా రాజులకు తెలియజేయడానికే నిజానికి అన్ని దిక్కులలో బయలుదేరారు. యజ్ఞ నిర్వహణానికి కప్పములు చెల్లించవలసినదిగా ఆ రాజులకు తెలపడము జరిగింది. చక్రవర్తి అయిన ధర్మరాజుకు కప్పము చెల్లించడం అంటే రాజు తన ఆధీనతను అంగీకరించినట్లు అవుతుంది. ఒకవేళ ఆ రీతిగా వర్తించడానికి ఎవరైనా అంగీకరించకపోతే యుద్ధము అనివార్యమవుతుంది. ఈ ప్రకారంగా తమ శక్తి ప్రభావాలతో సోదరులు నలుదిక్కులలోని రాజులందరినీ ఓడించి సమృద్ధిగా పన్నులను, కానుకలను తీసుకుని రాగలిగారు. వాటిని వారు తమ అగ్రజుడైన ధర్మరాజుకు సమర్పించారు. అయినా తన సార్వభౌమత్వాన్ని మగధరాజైన జరాసంధుడు అంగీకరించలేదని విని ధర్మరాజు ఆతృత చెందాడు. అతని కలవరమును చూసిన శ్రీకృష్ణుడు జరాసంధుని జయించడానికి ఉద్ధవుడు తెలిపిన ఉపాయమును అతనికి వివరించాడు. అప్పుడు భీముడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల వేషంలో జరాసంధుని రాజధాని అయిన గిరివ్రజానికి వెళ్ళారు. జరాసంధుడు గార్హస్థ్య ధర్మనిరతుడు. అతనికి బ్రాహ్మణుల పట్ల గౌరవం ఉండేది. అతడు మహాయోధుడైన క్షత్రియుడైనను ఎన్నడూను వేదాదేశాలను నిర్లక్ష్యపరచలేదు. వేదాదేశానుసారము బ్రాహ్మణులు ఇతర వర్ణాల వారందరికీ గురువులుగా భావించబడతారు. శ్రీకృష్ణుడు, భీమార్జునులు నిజానికి క్షత్రియులు.
కానీ వారు బ్రాహ్మణ వేషధారులై ఉన్నారు. జరాసంధుడు బ్రాహ్మణులకు దానమిచ్చి అతిథులుగా ఆదరించే సమయంలో వారు అతని దగ్గరకు వెళ్ళారు. బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు జరాసంధునితో ఈ విధంగా పలుకసాగాడు: ప్రభువులకు జయము జయము. దానము అడగడానికి చాలా దూరం నుండి మేము నీ రాజప్రసాదానికి అతిథులుగా వచ్చాము. మేమేది అడిగినా నీవు ఇస్తావనే ఆశిస్తున్నాము. నీ శుభగుణాలు మాకు బాగా తెలుసు. నీ వంటి దానశీలుడు ఏది అడిగినా ఇవ్వగలడు. నీ వంటి మహనీయునికి స్వపర భేదము ఉండదు. దానశీలురైన హరిశ్చంద్రుడు, రంతిదేవుడు, ఉంచవృత్తి చేసిన ముద్గలుడు, తన శరీరం నుండి మాంసాన్ని ఇచ్చి పావురమును కాపాడిన శిబిచక్రవర్తి గురించి నీవు వినే ఉంటావు. నశ్వరమైన దేహాన్ని త్యాగము చేయడం ద్వారా వారు శాశ్వతమైన కీర్తిని సాధించారు. దేహము నశ్వరమైన, యశస్సు శాశ్వతమని బ్రాహ్మణ వేషంలో ఉన్నట్టి శ్రీకృష్ణుడు ఆ విధంగా జరాసంధునికి నచ్చజెప్పాడు. భీమార్జునులతో పాటు బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు మాట్లాడుతున్న సమయంలో వారు నిజమైన బ్రాహ్మణులుగా గోచరించడం లేదని జరాసంధుడు గమనించాడు. దేహాలపై ఉన్నట్టి చిహ్నాలను బట్టి వారు క్షత్రియులని అతడు తెలుసుకోగలిగాడు. వారి భుజముల మీద విల్లు మోసిన గుర్తులు కనిపిస్తున్నాయి. వారు అందమైన దేహాకృతిని కలిగి ఉన్నారు. వారి కంఠస్వరము గంభీరంగాను ఆదేశిస్తున్నట్లుగాను ఉన్నది. ఆ విధంగా అతడు వారు క్షత్రియులే గాని బ్రాహ్మణులు కారని నిర్ణయించుకున్నాడు. వారిని పూర్వము ఎక్కడో చూసినట్లుగా కూడా అతనికి అనిపించింది. కానీ ఆ ముగ్గురు క్షత్రియులే అయిన బ్రాహ్మణులుగా భిక్షమడగడానికి తన గడప త్రొక్కారు. కనుక వారు క్షత్రియులైనా సరే వారి కోరికలను తీరుస్తానని అతడు నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే తన ముందు బిచ్చగండ్రుగా వచ్చి వారు తమ స్థాయిని అదివరకే నశింపజేసుకున్నారు. అప్పుడు జరాసంధుడు తనలో తాను ఆలోచిస్తూ, ఈ పరిస్థితులలో వారు ఏది అడిగినా సరే ఇవ్వడానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఒకవేళ వారు నా దేహాన్ని అడిగినా నేను దానిని వారికి ఇవ్వడానికి శంకింపను అని అనుకున్నాడు. ఈ సందర్భంలో అతడు బలిమహారాజు గురించి ఆలోచించాడు. విష్ణు భగవానుడు బ్రాహ్మణ వేషంలో బలిచంతకు భిక్షకునిగా వచ్చి అతని సమస్త ఐశ్వర్యాన్ని, రాజ్యాన్ని హరించాడు. బలిచే పరాజితుడై రాజ్యవిహీనుడై ఉన్నట్టి ఇంద్రుని కొరకు విష్ణువు ఆ విధంగా చేశాడు. బలిచక్రవర్తి వంచింపబడినప్పటికీ ఏదైనా సరే దానము చేయగలిగిన మహాభక్తుడనే పేరు ఇంకనూ ముల్లోకాలలో కీర్తించబడుతున్నది. నశ్వరమైన ఈ దేహాన్ని త్యాగము చేసి నేను శాశ్వతమైన కీర్తిని సాధించగలిగితే ఆ కార్యాన్ని చేయడమే నా దృఢ సంకల్పము. బ్రాహ్మణుల కొరకు కానట్టి క్షత్రియుని జీవితము నికముగా నిందనీయమే అని జరాసంధుడు తనలో తాను తలచాడు. అందుకే అతడు శ్రీకృష్ణ భీమార్జునులతో పలుకుతూ, ఓ బ్రాహ్మణులారా, మీకేమి కావాలో అది నన్ను అడగండి. మీరు కోరితే నేను నా తలనైనా ఇస్తాను. నేను అందుకు సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధునితో పలుకుతూ, రాజా, మేము నిజంగా బ్రాహ్మణులము కాము. మేము ఏదో ధాన్యరాశులకై నీ చెంతకు రాలేదు. మేము క్షత్రియులము. నీతో ద్వంద్వ యుద్ధమును అర్థించడానికే మేము వచ్చాము. నీవు మా మాటను మన్నిస్తావని అనుకుంటాను. పాండురాజు రెండవ పుత్రుడైన భీమసేనుడు, మూడవ పుత్రుడైన అర్జునుడు ఇక్కడ ఉన్నారు. ఇక నేను వీరి భావను, నీ పాత శత్రువును అయిన శ్రీకృష్ణుడను అని అన్నాడు. శ్రీకృష్ణుడు తమ వేషాలను వెల్లడించగానే జరాసంధుడు బిగ్గరగా నవ్వాడు. తరువాత కోపంతోనూ గంభీరమైన స్వరంతోనూ పలుకుతూ, ఓరి మూర్ఖులారా, మీరు నాతో ద్వంద్వ యుద్ధాన్ని కోరుకుంటే వెంటనే దానిని మీకు ఇస్తాను. కానీ కృష్ణ, నీవు పిరికివాడవు. యుద్ధంలో నన్ను ఎదుర్కొన్నప్పుడు నీవు అయోమయంలో పడతావు కనుక నేను నీతో యుద్ధము చేయను. నాకు భయపడి నీవు మధురాపురిని విడిచి సముద్రంలో ఆశ్రయాన్ని పొందావు కనుక నీతో యుద్ధానికి నేను నిరాకరిస్తున్నాను. ఇక అర్జునుని విషయంలో అతడు నాకనను చిన్నవాడు, నాకు సమానమైన యోధుడు కాడు. నాకు ఏ రకంగానూ సమానమైన ప్రతిస్పర్ధి కాడు కనుక నేను అతనితో యుద్ధం చేయను. కానీ భీమసేనుడు నాతో యుద్ధం చేయడానికి తగినవాడని నేను భావిస్తున్నాను అని అన్నాడు. ఈ విధంగా పలికిన జరాసంధుడు వెంటనే తన బలమైన గదను భీమసేనునికి ఇచ్చి తానొకటి తీసుకుని అందరూ పురము వెలుపలికి వెళ్ళారు. భీమసేన జరాసంధుడు ఒకరితోనొకరు తలపడ్డారు. వజ్రసన్నిభమైన తమ గదలతో వారు తీవ్రమైన యుద్ధోత్సాహంతో పరస్పరము కొట్టుకోసాగారు. వారిద్దరూ గదాయుద్ధ ప్రవీణులు. వారు గదలతో కొట్లాడుకోవడము ఎంత రమ్యంగా ఉన్నదంటే, భీమసేన జరాసంధులు తమ గదలతో భుజములపైన, మెడకొంకులపైన, వక్షస్థలముపైన, తొడలు, నడుము, కాళ్లపైన కొట్టుకున్నారు. దానితో వారి గదలు ధ్వంసమయ్యాయి. ఆ ప్రకారంగా గదలు ధ్వంసం కాగానే ఆ శత్రువులిద్దరూ తమ బలమైన పిడికిళ్లతో యుద్ధానికి సిద్ధపడ్డారు. వారిద్దరూ అతి క్రోధంతో ఒకరినొకరు పిడికిళ్లతో చూర్ణము చేయాలని యత్నించారు. వారిలో ఎవడనూ ఇంకొకటిని జయింపలేకపోయాడు. ఇద్దరు యుద్ధ నిపుణులు, సమబలురు, యుద్ధకళను సమముగా తెలిసినవారు. వారు పరస్పరము ఎంతగా కొట్టుకున్నప్పటికీ వారిద్దరిలో ఎవడూ అలసిపోలేదు, ఎవడూ యుద్ధంలో ఓడిపోలేదు. ప్రతిరోజు యుద్ధము తర్వాత రాత్రివేళ వారు జరాసంధుని మందిరంలో మిత్రుల వలె గడిపేవారు. మర్నాడు తిరిగి యుద్ధాన్ని కొనసాగించేవారు.
ఈ ప్రకారంగా వారి యుద్ధము 27 రోజులు కొనసాగింది. 28వ రోజు భీమసేనుడు కృష్ణుడితో పలుకుతూ, కృష్ణ, జరాసంధుని నేను జయింపలేను అని అన్నాడు. శ్రీకృష్ణునికి జరాసంధుని జన్మరహస్యము తెలుసు. జరాసంధుడు ఇరువురు తల్లులకు జన్మించిన 2 అర్ధభాగముల నుండి జన్మించాడు. 2 శిశు అర్ధభాగములను చూసిన అతని తండ్రి అవి వ్యర్థమని భావించి అడవిలో పారవేయించాడు. కానీ జర అనే రాక్షసి ఆ 2 ముక్కలను చూసి పైనుండి క్రింది వరకు వాటిని జత చేయగలిగింది. ఈ సంగతి శ్రీకృష్ణునికి తెలుసు. అందుకే వానిని చంపే పద్ధతి కూడా ఆ దేవదేవునికి తెలుసు. శరీరంలోని 2 అర్ధభాగాలను జత చేయడం వలన జన్మను పొందిన జరాసంధుడు ఆ భాగాలను వేరు చేయడం ద్వారానే మరణిస్తాడని దేవదేవుడు భీమునికి సూచన చేశాడు. ఆ విధంగా అతడు తన శక్తిని భీమునిలో నింపి జరాసంధుని వధించే ఎత్తును అతనికి తెలియజేశాడు. ఒక చిన్న చెట్టు కొమ్మను పట్టుకొని దానిని నిలువునా చిల్చి ఆ దేవదేవుడు భీమునికి సంజ్ఞ చేశాడు. కృష్ణుడి సంజ్ఞను తెలుసుకొనిన భీమసేనుడు వెంటనే జరాసంధుని కాళ్ళు పట్టుకుని నేలపై పడవేశాడు. తరువాత అతడు జరాసంధుని ఒక పాదమును తన పాదముతో నొక్కిపట్టి తన చేతులతో వాని 2వ పాదాన్ని పట్టుకొని 2 ముక్కలుగా చీల్చివేశాడు. అప్పుడు 2 నిలువు అర్ధభాగ శరీర ఖండాలుగా జరాసంధుని శరీరము పడిపోవడాన్ని జనులు గమనించారు. జరాసంధుని మరణ వార్తను విని మగధపుర జనులు హాహాకారములు చేశారు. అప్పుడు కృష్ణార్జునులు భీమసేనుని ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. జరాసంధుడు వధింపబడినప్పటికీ శ్రీకృష్ణుడు గాని పాండవ సోదరులిరువురు గాని ఆ రాజ్యసింహాసనాన్ని కోరలేదు. జరాసంధుని వధించడంలోని వారి ఉద్దేశము ప్రపంచ శాంతిని భంగపరిచే విధంగా వారు కలిగించే కల్లోలాన్ని ఆపివేయడమే. అందుకే శ్రీకృష్ణ భగవానుడు శీఘ్రమే జరాసంధుని పుత్రుడైన సహదేవుని పిలిపించి యథావిధిగా అతనికి రాజ్యాభిషేకం చేయించి శాంతియుతంగా రాజ్యపాలన చేయమని చెప్పాడు. సహదేవుని సింహాసనంపై అధిష్ఠింపజేసిన తర్వాత ఆ దేవదేవుడు జరాసంధునిచే బంధించబడిన రాజులందరినీ విడుదల కావించాడు.